అవకాశం దొరకని వాళ్ళ గురించి మాట్లాడితే పిఠాపురం వర్మను మండలి పంపిస్తారని టాక్ వచ్చింది, కానీ ఇవ్వలేదు. చాలా వర్మ అసహనంతో ఉన్నారని నేనైతే అది జరుగుతుందని అనుకోను. వర్మ విషయంలో ఏం జరిగింది అసలు? అంటే వర్మకు అవకాశం కల్పిస్తే మీకు పిఠాపురంలో ఇంకో పవర్ సెంటర్ తయారవుతుంది. వర్మకు అవకాశం కల్పించాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర ఉండాలి. ఎందుకంటే పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కదా, డిప్యూటీ సీఎం. ఎమ్మెల్సీ నిజానికి ఎమ్మెల్యే కంటే ప్రోటోకాల్లో ఎమ్మెల్సీ పైన ఉంటారు, కానీ డిప్యూటీ సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ పైన ఉంటారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకపోతే ప్రోటోకాల్లో వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే ఆయన ఉంటారు. ఇదే కాకినాడ సంబంధించి ఆల్రెడీ రాజ్యసభకు సానా సతీష్కి ఇచ్చింది టీడీపీ కదా పక్కనే. ప్లస్ వర్మకి ఇవ్వాలంటే అక్కడ పవన్ కళ్యాణ్ యాక్సెప్టెన్స్ తప్పనిసరి. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆల్రెడీ జనసేన వర్సెస్ టీడీపీగా పిఠాపురం గొడవలు అవుతున్నాయి. సో ఇప్పుడు వర్మకు గనక ఇస్తే గనక అది మరింత ప్రజ్వరిల్లే అవకాశం ఉంది. ఎమ్మెల్యే వర్గం ఒకటి, ఎమ్మెల్సీ వర్గం ఒకటి తయారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా హట్ అవుతారు కదా, వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే నా నియోజకవర్గంలో తీసుకొచ్చి పొగబెడుతున్నామని చెప్పి కదా. సో ఆ ఈక్వేషన్ లో వర్మకు రాదని ముందే ఊహించారు. వర్మకు ఇంతకుముందు ఎమ్మెల్సీ కూడా 1-2 ఫిలప్ చేసినప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. అంటే వర్మ మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గెలుపు నుంచి ఆయన ఉన్నారు కాబట్టి ఎందుకు ఆయనకి అవాయిడ్ చేస్తూ వస్తున్నారు? ఆయన అయితే తీవ్ర అసహనంతో ఉన్నారు. మరి నెక్స్ట్ ఆయన కార్యాచరణ అంటే వేరే విధంగా ఏదైనా అకామిడేట్ చేయొచ్చు. నాకు తెలిసి ఎమ్మెల్సీ ఇవ్వకపోవచ్చు వర్మకు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా 1-2 ఇయర్స్ వరకు లేవు. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఏమన్నా వస్తే చెప్పలేము. గ్రాడ్యుయేట్ ఎన్నిక మన ఈస్ట్ వెస్ట్ గోదావరి మొన్ననే అయిపోయింది, అందులో వేరే క్యాండిడేట్ ఆల్రెడీ గెలిచారు. సో వర్మకి ఇప్పుడప్పుడే అవకాశం ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే వర్మకు ఎమ్మెల్సీ రావాలంటే పవన్ కళ్యాణ్ యాక్సెప్టెన్స్ తప్పనిసరి. పవన్ కళ్యాణ్ ముందుగా పిఠాపురం క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినప్పుడు డే 1 వర్మ యాక్సెప్ట్ చేయలేదు. నేను కంటెస్ట్ చేస్తా, పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఎట్లా పోటీ చేస్తారని ఒక 3-4 రోజులు ఆయన అలిగి కూర్చున్నారు. కానీ ఎలక్షన్ టైంలో మాత్రం ఒకటి ఒప్పుకోవాలి, పిఠాపురంలో ఎలక్షన్ టైంలో మాత్రం పూర్తిగా అవుట్ రైట్ గా సపోర్ట్ చేశారు. మనతో కూడా పిఠాపురం సంబంధించి ఈక్వేషన్ లో ఆఫ్టర్ ఎలక్షన్స్ పోస్ట్ పోల్ సినారియో పవన్ కళ్యాణ్ గెలుస్తారా ఓడిపోతారా అన్నప్పుడు కూడా ఆయన క్లియర్ కట్ గా చెప్పారు 70,000కు మించి మెజారిటీ తగ్గదని చెప్పి. నిజంగానే 70,000కు మించి మెజారిటీ పవన్ కళ్యాణ్కి వచ్చింది వంగాగీత మీద. సో ఇక్కడ ఎమ్మెల్సీ రావడం అంటే ఒకటే, వర్మ గనక గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ జనసేన క్యాడర్ తో గొడవలు జరుగుతున్నాయి. అది లేకుండా ఉంటే వర్మకు అడ్వాంటేజ్ ఏది. కానీ రోజు అక్కడ గొడవలు జరుగుతున్న దృష్ట్యా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర మరొక పవర్ సెంటర్ ను పెడితే గనక పవన్ కళ్యాణ్ బలహీనం అయిపోతారు. సో కూటమిలో విభేదాలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ. అందుకనే చంద్రబాబు నాయుడు చాలా పెద్దగా ఆలోచించి పవన్ కళ్యాణ్ ని హట్ చేయొద్దు అన్న ఉద్దేశంతో అక్కడ వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నిన్న ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ లో మాట్లాడారట వర్మతో. మాట్లాడిన తర్వాత ఆయన కొంత కూల్ అయినట్టు కనిపించింది. ఏదేమైనా ఒకటి ఇక్కడ మనం మరొకసారి రియేటరేట్ ఏంటంటే వర్మకు ఎమ్మెల్సీ రావాలంటే పవన్ కళ్యాణ్ ఆమోదం తప్పనిసరి. వేరే పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా సరే పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటూనే వర్మకు ఎమ్మెల్సీ వస్తుంది. ఇంకా లేకపోతే వేరే ఏదైనా నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ ఇంకా వేరే విధంగా ఏమైనా అకామిడేట్ చేస్తారేమో. లేదంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా పవర్, ఏదో ఒకటి వస్తుంది, రాదని కాదు. కానీ ఎమ్మెల్సీ రావాలంటే మళ్ళీ ఇక్కడ ప్రోటోకాల్ ఇష్యూస్ అవుతాయి, టీడీపీ జనసేన ఇవన్నీ గొడవలు అవుతాయి. ఒక్క వర్మ గురించి పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం చంద్రబాబు నాయుడు పెట్టుకోలేరు కదా. అట్లాగే మహాసేన రాజేష్ కూడా, ఆయన కూడా లోకేష్ కు డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన వ్యక్తి. వీళ్ళకి పదవులు రావాలంటే ఇప్పట్లో రావు. ఏమైనా లాస్ట్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద స్పష్టమైన డివిజన్ వచ్చి గొడవలు అయితే అప్పుడు రావచ్చు. రైట్ భరత్, ఇక్కడ జనసేనకు